బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు హోంమంత్రి ప్రకటించినా నిర్మాణ కంపెనీలు పనులు ఆపకపోవడంతో గ్రామస్తులు మళ్లీ రోడ్డెక్కారు. ఇసుక లారీలను అడ్డుకుని వెనక్కి పంపారు. పూర్తి వివరాలు రాజేపేట నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సంబంధించి తమ అభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పనులన్నింటినీ కూడా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఒక ఇసుక లారీ బల్క్ డ్రగ్ పార్క్ పనులు జరుగుతున్న చోటుకు వచ్చింది. దానిని స్థానిక గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. నిన్నటి నుంచి కూడా రాజయ్యపేట గ్రామంలో అనేక సార్లు ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రజలంతా కూడా ఆ బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తుంటే మరోవైపు పనులు చేయడానికి కూడా వ్యతిరేకిస్తున్నారు. మత్స్యకార మహిళలంతా కూడా రోడ్డెక్కి వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బల్క్ డ్రగ్కి సంబంధించిన ఏ పనులు జరగడానికి వీల్లేదని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గ్రామస్తులు గడిచిన 17 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నిన్న హోంమంత్రి అనితను నిర్బంధించి తమ నిరసనను వ్యక్తం చేశారు. బల్క్ డ్రగ్ పార్కును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏ చిన్న పరిణామం జరిగినా కూడా గ్రామస్తుల నుంచి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బల్క్ డ్రగ్ పార్కు పరిసర ప్రాంతాలకు వస్తున్న ఇసుక లారీను అడ్డుకున్నారు. నిర్మాణ కంపెనీలకు సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారితో వాగ్వాదానికి చేస్తున్నారు. వెనక్కి వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా వారంతా కూడా మహిళలతో పాటు ప్రాంతంలో యువకులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం లారీని అడ్డుకుని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు గ్రామంలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే పనులన్నింటినీ కూడా నిలిపివేస్తున్నట్టు హోంమంత్రి అనిత ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పనులు జరగవు. ఏదైతే రిప్రజెంటేషన్ వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఈ పనులన్నింటినీ కూడా కొనసాగించాలా లేదనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో బల్క్ డ్రగ్ పార్కు పరిసర ప్రాంతాల్లోకి వాహనాలు రావడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మత్స్యకారులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇక్కడ లారీలు కావచ్చు లేకపోతే ఇతర వాహనాలన్నింటినీ కూడా ఈ ప్రాంతానికి రాకుండా ఆందోళన చేస్తున్నారు. మహిళలంతా కూడా లారీ ముందు నిలబడి డ్రైవర్తో వాగ్వాదం చేస్తున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ బల్క్ డ్రగ్ పరిశ్రమకు సంబంధించి ఏవైతే నిర్మాణ పనులు జరుగుతున్నాయో ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముందుకు సాగడానికి లేదు. ప్రభుత్వం ఇప్పటికే తాము ఏదైతే హామీ ఇచ్చిందో హామీకి కట్టుబడి వ్యవహరించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మత్స్యకార గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా ఇక్కడ మోహరించి ఉన్నారు. గ్రామంలో ఎటువంటి వాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ నిర్మాణ సంస్థకు సంబంధించిన లారీ ఏదైతే ఉందో లారీ బల్క్ డ్రగ్ వర్క్స్ జరుగుతున్న చోటుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. చివరకు వారంతా కూడా కర్రలు పట్టుకుని వారు వ్యతిరేకిస్తారు. ప్రస్తుతం చూడొచ్చు ఆ రాజాపేట గ్రామస్తుల నుంచి వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో బల్క్ డ్రగ్ వర్క్స్ కోసం వచ్చిన లారీ వెనక్కి వెళ్ళిపోతుంది. చెప్పండి. కొడుపు కూడలేక అంత మా పడున్న రోడ్ల మీద బండ్లు మామూలుగా నడుతున్నాయి. మా మొగోళ్ళు ఏటకి వెళ్తే ఒక 1000 రూపాయలు తెస్తే మా కొడుపులు నిండుతాయి. మా నచ్చలు తెస్తే మాత్రం మా కొడుపులు నిండుతాయా? ఇలా మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎందుకు చేత ఆడుకుంటున్నారు? 5 సంవత్సరాలు వస్తే మేము గుర్తు వస్తున్నాం నాయకులకి. 5 సంవత్సరాలు అయిపోతే మాకు గుర్తు రావట్లేదు. ఈయన మా దగ్గరకు వస్తారు కదా. ఏ బండి ఇలా సరే బల్క్ డ్రగ్ కంపెనీ పేరు చెబితే బండి రవల కాల్చేస్తా కూడా మా ఆందోళన కూడునాక కుమ్మునాక మత్స్యకారులు తిండినాక ఏడుతూ ఉంటే ప్రభుత్వానికి ఎడగారుగా కాపాడుతుంది. పెద్దలంటే స్వర్గంగా ఉంది. అగ్గిపెట్టి పెట్రోల్ తీసి అంటించేస్తాయి. రోడ్డు మీద నడిచినా సరే పెట్రోల్ వేసి అగ్గి అంటించి తెలిసేది. ఎవరు వచ్చినా సరే చెప్తా ఇంకా బల్క్ డ్రగ్ పరిశ్రమ పైన ప్రజల ఆగ్రహం ఇది. ఎట్టి పరిస్థితులను కూడా ప్రజాగ్రహాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఒక అడుగు ముందుకేసినా ముందస్తు చర్యలు చేపట్టినా ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి ఏవైతే పనులు జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా అడ్డుకొని తీస్తాం. ఇక్కడ ఏ పరిశ్రమలు కూడా ఏర్పాటుకు చేయడానికి లేదని మత్స్యకారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంతో రాజయ్యపేట చుట్టుపక్కల ఉద్రిక్తత కొనసాగుతుంది. ప్రస్తుతం ఆందోళనల నేపథ్యంలో ఇసుక లారీని వెనక్కి తరలించారు. ఈ పనులన్నీ కూడా నిలిపివేస్తున్నట్టుగా హోంమంత్రి ప్రకటించిన తర్వాత మరి పనులు ఎలా జరుగుతున్నాయనేది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ వాహనాలు కావచ్చు లేకపోతే ఏదైనా పనులు జరిగితే మాత్రం అడ్డుకుంటాం. మా ప్రతిఘటన ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా చూపిస్తామని కూడా స్థానిక మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవిచంద్ర టీవీ విశాఖపట్నం. ఇది